మోంథా తుఫాను ప్రభావంతో కాకినాడ గోదావరి జిల్లాల మీదుగా వాహనాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. తుఫాను తీరానికి తాకినప్పటికీ తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భారీ వాహనాలను నేషనల్ హైవేపైకి అనుమతించకుండా పోలీసులు నిలుపుదల చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భారీ వాహనాలు వెయిటింగ్ పాయింట్లకు పరిమితమవుతున్నాయి. నక్కపల్లి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మోంథా తుఫాను ప్రభావంతో పూర్తిగా అధిక వర్షపాతం, గాలుల తీవ్రత కొనసాగుతోంది. తుఫాను తీరాన్ని తాకినప్పటికీ మరో 3 నుంచి 4 గంటల పాటు తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ఉంటుంది కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతం అంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి మీదుగా వెళ్ళేటువంటి హైవే అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మొత్తం లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి వాహనాలను అలౌ చేస్తున్నప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి వాహనాలను ఎక్కడా కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ లారీ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఇక్కడే పాయింట్లో పెట్టుకొని, వెయిటింగ్ పాయింట్లో పెట్టుకొని ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ఆపేస్తున్నారు. అలాగే ఆ కోవిడ్ హుదూద్ తర్వాత ఇంత నిర్మానుష్యంగా నేషనల్ హైవే కనిపించడం ఇదే తొలిసారి. తుఫాను ప్రభావం మరో 3 నుంచి 4 గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు అధికారులు. అందుకు అనుగుణంగా నేషనల్ హైవేపై వెహికల్స్ అంటే మేజర్ వెహికల్స్, అధిక లోడ్తో వెళ్ళేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా వెళ్లకుండా పోలీసులు నిలుపుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం నక్కపల్లి సమీపంలో ఉన్నటువంటి అడ్రోడ్ జంక్షన్లో ఉన్నాం. చాలా వేలాది వెహికల్స్ ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ హైవే అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారు. ఎందుకంటే ఎక్కడా కూడా భారీ వాహనాలను అనుమతించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి ఎక్కడైనా లూప్ లైన్ నుంచి వెహికల్ వచ్చి ముందుకెళ్తే కనుక మళ్ళీ జగ్గంపేట దగ్గర కూడా నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ ఈ వాహనాలను విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, నక్కపల్లి మండలం అడ్రోడ్ హైవే జంక్షన్ నుంచి.